రూరల్ మండలం కటేవరం పరిధిలోని మరో ఇంట్లో చోరీ జరిగింది. క్లూస్ టీమ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత గానీ ఏం జరిగిందనేది తెలియదని ఇంటి యజమాని షర్మిల మీడియాతో చెప్పారు. కటేవరం గ్రామంలోని ఓ అపార్ట్మెంట్లో విశ్రాంత ఉద్యోగి ఇంట్లో దొంగతనం జరిగిన రోజు రాత్రి ఆ సమీపంలోని ఆంధ్రకేసరి రోడ్డులోని ఓ ఇంట్లో దొంగలు ప్రవేశించారు. గేటు తాళం పగలగొట్టి ఇంటికి వేసిన తాళం రాకపోవడంతో గడియ తొలగించి లోపలకు ప్రవేశించినట్లు గుర్తించారు. వివాహ వేడుకల్లో పాల్గొనేందుకని నంద్యాల వెళ్లిన ఇంటి యజమాని షర్మిల వచ్చాక పోలీసులు క్లూస్ టీమ్ కు కబురు చేశారు. శనివారం రాత్రి నంద్యాల పెళ్లికి బయలుదేరి వెళ్లామని ఆమె చెప్పారు. అపార్ట్మెంట్లో దొంగతనం విషయం తెలిసి మేము ఊళ్ళో లేమని తెలిసి మా అత్తయ్య వచ్చి పరిశీలించినప్పుడు చోరీ ప్రయత్నం జరిగిందని షర్మిల చెప్పారు. పోలీసులకు సమాచారం ఇచ్చామని, ఆధారాలు చెరిగిపోకూడదని క్లూస్ టీమ్ కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు. ఇబ్బంది ఉండదులమ్మా. నా పేరు షర్మిల అండి. మాది అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఆంధ్రకేసరి రోడ్డు కట్టువారం కింద వస్తుందండి. మేము పెళ్ళికి నంద్యాల పెళ్ళికి వెళ్ళాము. శనివారం రోజు నైట్ దాకా ఉన్నారు, 7 దాకా ఉన్నాము. 7 తర్వాత నుంచి లేము, ఊరెళ్ళాము, పెళ్ళికి వెళ్ళిపోయాము. శనివారం నైట్ జరిగిందేమో తెలియదు మాకు. ఆదివారం రోజు సాయంత్రం పక్కన అపార్ట్మెంట్లో దొంగతనం జరిగిందని చెప్పేసి అత్తయ్య గారికి తెలిసి, అత్తయ్య గారు మా పిల్లలు లేరు కదా, ఊరెళ్ళారు, చూద్దాము ఒకసారి అని చెప్పేసి ఇంటి దగ్గరికి వచ్చి చూస్తే గేటు తాళం పగలగొట్టేసి తాళం తీసేసి పడేశారంట. తలుపు తాళము వేసింది, ఆ తలుపుకి తాళం రాక గడి పగలగొట్టేశారంట. గడి పగలగొట్టుకొని లోపలికి వెళ్ళి ఇక అత్తయ్య గారు ఊరికే డోర్ దగ్గరికి వెళ్ళి తూర్పు వైపు తలుపు తీసి ఈ గడి తీసేసి లోపలికి వెళ్ళి అక్కడి నుంచి తొంగి చూసారంట. లోపలికి కూడా వెళ్ళలేదంటే డోర్లు అవన్నీ కబోర్డ్స్లో పెట్టాము మేము. బంగారము 3 సెవరీలు కాసికాయ గుళ్ళు తాడుంది, 3 జతల పోగులు ఉన్నాయి, పట్టీలు ఒక 20 తులాలు పట్టీలు, వెండి ఇంకా ఇంకొక 10 తులాలు వెండి దాకా ఉంది. కాయిన్స్ కానీ దేవుడి గుళ్ళో వస్తువులు కానీ మొత్తం కలిపి అవి ఒక 5 తులాలు ఉంటాయి. వెండి ఉంది. తాళాలు అవన్నీ మరి అత్తయ్య గారు ఏం చూడకోకుండా మరి ఫింగర్ ప్రింట్స్ అవి ఉంటాయి కదా, పడతాయి కదా అని చెప్పేసి తాళాలు అక్కడ పెట్టేసి మాకు ఇన్ఫర్మేషన్ చెప్పిందండి. మేము తెలిసిన వాళ్ళని వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి వెళ్ళి చూసిరామన్నామండి. వాళ్ళు నిన్న సాయంత్రం వచ్చారు పోలీసులు. తాలూకా కింద వస్తుంది మాది ఏరియా. తాలూకా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని వెళ్ళి చూసిరామన్నాము. వాళ్ళు వచ్చి చూసి మమ్మల్ని వచ్చిన తర్వాత ఈరోజు ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని పిలిపించి ఎంక్వైరీ చేస్తామన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏదైనా మేము ఇంకా హౌస్ ఓపెన్ చేయలేదు, వాళ్ళు వచ్చిన తర్వాత ఓపెన్ చేయొద్దన్నారు. మేము ఇంట్లోకి వెళ్ళలేదు. నైట్ వచ్చాము 3ంటికి అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాము. మేము ఇంటికి కూడా ఇప్పుడే వచ్చింది. జస్ట్ వాళ్ళు వస్తూ ఉన్నారు. ఒక పావు గంటలో వచ్చిన తర్వాత అప్పుడు చూసి ఏం పోయినాయో ఇంకా ఏమో ఉన్నాయి వస్తువులు అయితే అవి ఉన్నాయి. ఒక 5 సెవరీలు బంగారము, వెండి ఒక 20 తులాలు వెండి. ఏం పోయినాయో ఐడియా లేదు. ఏం పోయినాయో వెళ్ళి చూస్తే కానీ తెలీదు. వాళ్ళు వచ్చిందాక అంటుకోవద్దన్నారులేండి. మేము పోలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏమనేది మేము డిసైడ్ చేస్తాం.